హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మార్కెట్ ఎలా మూవ్ అయింది అనేది చూద్దాము. వన్ బై వన్ మనకు న్యూస్ కూడా చూద్దాము. సో కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ వీడియో చివరిదాకా చూడండి. సో ఈరోజు ఫస్ట్ మనము నిఫ్టీ ఎలా మూవ్ అయింది అని మనం చూసుకుంటే 25,585 దగ్గర క్లోజ్ అయిందండి. 0.42% డౌన్ సైడ్ వెళ్ళింది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనకు డౌన్ సైడ్ వెళ్ళింది అనమాట. 0.33%, 59,891 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ మనకు దాదాపు 0.38% డౌన్ సైడ్ వెళ్ళింది. మనకు 83,246 దగ్గర క్లోజ్ అయిందండి. మిడ్ క్యాప్స్ 0.43% డౌన్ సైడ్ వెళ్తే స్మాల్ క్యాప్స్ బాగా కరెక్షన్ అయ్యాయి. 1.15% దగ్గరగా మనకు కరెక్షన్ అయ్యాయి అనమాట డౌన్ సైడ్కి. సో ఓవరాల్గా మార్కెట్ బ్రెత్ అంటే ఈరోజు నెగిటివ్గా ఉందని చెప్పుకోవచ్చు. సో పాజిటివ్ సెక్టర్స్ ఏంటని మనం మాట్లాడుకుంటే కన్జంప్షన్, ఎఫ్ఎంసీజీ, ఆటో అనమాట. సో నెగిటివ్గా మెయిన్గా వెళ్ళిన సెక్టార్స్ ఏంటని మనం చూసుకుంటే మెయిన్గా రియాలిటీ, మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్, పిఎస్సి, ఇన్ఫ్రా, తర్వాత కమ్యూడిటీస్ ఇలాంటిది మనకు నెగిటివ్ సైడ్ వెళ్ళాయన్నమాట. సో ఓవరాల్గా అన్ని సెక్టార్స్ దాదాపు నెగిటివ్గా ఉన్నాయి. పాజిటివ్గా మాత్రం ఈ 3 సెక్టార్సే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏవేవి మనకు కన్జంప్షన్, ఎఫ్ఎంసీజీ అండ్ ఆటో అనమాట. సో ఈ 3 సెక్టార్స్ మాత్రమే మనకు ఓవరాల్గా పాజిటివ్గా ఉన్నాయి, మిగతావన్నీ నెగిటివ్గా ఉన్నాయని మనం చెప్పుకోవాలి. టాప్ గెయినర్స్ లిస్ట్లో కనుక మనం మాట్లాడుకుంటే ఇండిగో, పాలీక్యాబ్, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, తర్వాత సిజీ పవర్, తర్వాత ఫోర్స్ మోటార్స్ ఇలాంటివి మనకు టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. టాప్ లూజర్స్ లిస్ట్లో కనుక మనం మాట్లాడుకుంటే మెయిన్గా విప్రో, గ్రో, ఫిజిక్స్ వాళ్ళ, తర్వాత మనకు చూసుకుంటే మెయిన్గా గాడ్రేజ్ ప్రాపర్టీస్, తర్వాత క్యూపిడ్ ఇలాంటివి మనకు టాప్ లూజర్స్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా మనకు మార్కెట్ ఈరోజు నెగిటివ్ సైడ్ వెళ్ళడానికి రీజన్ ఏంటి అనేది మనం స్ట్రైట్ అవే మాట్లాడేసుకుందాము. సో యాజ్ జీజ్గా మీ అందరికీ మనం కనుక ఒకసారి గ్లోబల్ న్యూస్ కనుక ఫాలో అవుతే మెయిన్ రీజన్ ఏంటి అంటే యాజ్ జీజ్గా మనకు మార్కెట్ని ఎప్పుడు ఇంపాక్ట్ చేసేది యూఎస్ఏనే అండ్ యూఎస్ఏలో కూడా ట్రంపే అనమాట. సో ట్రంప్ ఎప్పుడు ఏదో ఒకటి చేస్తుంటాడు కదా. ఈసారి ట్రంప్ కౌంటర్గా ఈసారి మనం ఇచ్చామన్నమాట. ఇండియా ఇచ్చింది. ఇండియా ఏం చేసిందంటే 30% టారిఫ్ విధించింది పల్సెస్ మీద. మనము గ్లోబల్ పల్సెస్ మార్కెట్లో దాదాపు కీ అనమాట. మనము వన్ ఆఫ్ ద కీ కన్జ్యూమర్స్ అని మనం చెప్పుకోవాలి. అలాంటిది యుఎస్ఏ నుంచి దాదాపు మనకు చాలా వరకు పల్సెస్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎస్పెషల్లీ ఫ్రమ్ 2 స్టేట్స్. అవి ఏంటి అంటే నార్త్ డకోటా అనుకుంటాను ఒకటి, మనకు ఇంకొక స్టేట్ కూడా ఉంది. సో ఓవరాల్గా 2 స్టేట్స్ నుంచి మనకు ఈ పల్సెస్ అనేది మెయిన్గా ఇండియాకి వచ్చేవి. సో మనము November 1st నుంచి ఈ టారిఫ్ విధించామన్నమాట. వాళ్ళు అప్పుడు చూసుకున్నారో లేదో తెలియదు కానీ మొత్తానికి వాళ్ళు ఇప్పుడు లెటర్ అయితే రాశారు ట్రంప్కి. ఆ 2 స్టేట్స్కి సంబంధించిన సెనేటర్స్ లెటర్ రాశారనమాట. ఇండియా ఇట్లా టారిఫ్ వేసింది, 30% టారిఫ్ వేసింది, దానివల్ల మాకు మార్కెట్ పోయింది. సో ఇప్పుడు ఏదో ఒకటి చేసి మీరు ట్రేడ్ డీల్ ఏదైతే మాట్లాడుతున్నారో ఇండియా తోటి, సో దాంట్లో ఈ విషయం కూడా మాట్లాడండి అని చెప్పి కొత్తగా లెటర్స్ అయితే రాశారనమాట. సో వాళ్ళు టారిఫ్ వేసినప్పుడు లేదు, ఇప్పుడు కొత్తగా మనం టారిఫ్ వేస్తే వస్తుంది అనమాట. సో చూడాలి. మొత్తానికి ఇండియా చాలా సైలెంట్గా గేమ్ ఆడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది నవంబర్లోనే జరిగింది. సో మనకు బయటకు వచ్చింది చూడండి, ఇప్పుడు బయటకు వచ్చింది అనమాట. సో ఓవరాల్గా ఇండియా అసలు వెనక్కి తగ్గే పొజిషన్లో అయితే లేదు. అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి తగ్గే పరిస్థితి అయితే లేదు. సో ఇప్పుడు ఒకవేళ వాళ్ళు మాట్లాడాలనుకుంటే ఈ విషయం కూడా ఫస్ట్ మాట్లాడాల్సి వస్తుంది అనమాట. ఓవరాల్గా ఇండియా కూడా రిటాలియేట్ చేసింది అని చెప్పి మనం చెప్పుకోవాలి. సో ఓవరాల్గా మనకు చూసుకుంటే మెయిన్గా ట్రంప్ ఇంకొక లెటర్ కూడా రాశాడు, లెటర్స్ రాశాడు, తర్వాత ఇన్వైట్ కూడా చేశాడు అనమాట. ఇది మోడీ గారిని, పిఎం మోడీ గారిని ఇన్వైట్ చేశాడు. దేనికి సంబంధించి అంటే బోర్డ్ ఆఫ్ పీస్ అనే ఒక ఇది వాళ్ళు ఫామ్ చేస్తున్నారు అనమాట. న్యూ బాడీ ఫామ్ చేయాలి అని చెప్పి. ఇది యాక్చువల్గా గాజాకు సంబంధించి అనుకున్నది. యాక్చువల్గా మీకు గుర్తుంటే మనకు ఇజ్రాయెల్ గాజాకు సంబంధించి ఏదైతే యుద్ధం జరుగుతుందో అక్కడ ఒక ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్కి సంబంధించి మనకు మీకు గుర్తుంటే గాజా పీస్ ప్లాన్ ఒకటి జరిగింది, దాని మీద సంతకాలు ఒకటి చేశారని చెప్పి అన్నారు. ఆ తర్వాత స్టిల్ ఇజ్రాయెల్ మాత్రం వినకుండా బాంబింగ్ అయితే చేస్తోంది. అక్కడ రకరకాల విషయాలు అయితే జరుగుతున్నాయి కదా అక్కడికి సంబంధించి. మొత్తానికి ఆ బోర్డ్ ఆఫ్ పీస్ లో ఇప్పుడు లేటెస్ట్ గా ఏం న్యూస్ వచ్చిందంటే మోడీ గారిని కూడా ఇన్వైట్ చేశారు. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, పాకిస్తాన్ పిఎం షబాజ్ షరీఫ్ ని కూడా ఇన్వైట్ చేశారనమాట. సో మొత్తానికి బోర్డ్ ఆఫ్ పీస్ పేరు మీద చెప్పి మోడీ గారిని తర్వాత షబాజ్ షరీఫ్ ని పిలిచి మనకు ఒకే స్టేజ్ లో నిలబెట్టాలి అని చెప్పి ఏదో చేయాలని చెప్పి ప్లాన్ అయితే వేశాడు. సో ఇండియా ఏలేదన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి, ఎందుకంటే పాకిస్తాన్ పిఎం ఖచ్చితంగా వస్తాడు. ట్రంప్ పిలిచిన తర్వాత వాళ్ళైతే కుక్కల్లాగా వెనకలైతే వచ్చేస్తారు ఖచ్చితంగా పాకిస్తాన్ వాళ్ళు.
సో మోడీ గారు అయితే వెళ్ళే పరిస్థితి అయితే ఉండదు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం మనకు రష్యా పుతిన్ గారు ఏం మాట్లాడారంటే, ఈ రోజు ఇందాకే మాట్లాడారు ఒక 3-4 అవర్స్ బ్యాక్, ఏమంటే నన్ను కూడా ట్రంప్ ఇన్వైట్ చేశాడు ఈ పోర్ట్ ఆఫ్ పీస్ కి సంబంధించి అని చెప్పి అన్నారనమాట. సో చాలా మందిని ఇన్వైట్ చేయమంటున్నాడు. ఐ మీన్ ఇది ఒక రకంగా ఫస్ట్ కొంతమంది ఏమంటున్నారంటే ఇది ఓన్లీ గాజాకు సంబంధించి అంటున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఓవరాల్ గా యుఎన్ కు కౌంటర్ గానే ఇది ఉంటుంది అని చెప్పి కూడా అంటున్నారు అనమాట. ఎందుకంటే మీకు గుర్తుంటే యుఎన్ బాడీ మీటింగ్కి వెళ్ళినప్పుడు ట్రంప్ చాలా అవమానంగా ఫీల్ అయ్యాడు. అక్కడ ఎస్కలేటర్ పని చేయకపోవడము ఇదంతా చూసి ఇదేం మెయింటెనెన్స్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. యుఎన్ దేనికి పనికిరాదని కూడా మాట్లాడాడు అనమాట. సో ఇప్పుడు యుఎన్ కు కౌంటర్ గా ఈ బోర్డ్ ఆఫ్ పీస్ అనేది ఏదైనా పెడతాడా అని చెప్పి కూడా అనుకోవాలి, చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఎందుకంటే ఇంకో పక్క ట్రంప్ ఏం చేశాడంటే నార్వే ప్రైమ్ మినిస్టర్ కి లెటర్ రాశాడు. సో అది కూడా చూద్దాం మనము. సో ఓవరాల్ గా మనకు EU వర్సెస్ యుఎస్ఏ కూడా నడుస్తుంది ఒక పక్క మనం చూసినట్టయితే గ్రీన్లాండ్ కి సంబంధించి. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది నాటో కంట్రీ. మన గ్రీన్లాండ్ అనేది కూడా మనకు డెన్మార్క్, గ్రీన్లాండ్ ఇదంతా నాటో కంట్రీ అనమాట. సో ఆల్రెడీ నాటో ఇది ఉన్నప్పుడు మళ్ళీ నా మీద ఎవరు అటాక్ చేస్తారని వీళ్ళు అంటుంటే, ఒకవేళ మేము కనుక తీసుకోకపోతే గ్రీన్లాండ్ ని రష్యా, చైనా వచ్చి ఆక్రమించుకుంటాయని చెప్పి ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఏ బేసిస్ తో మాట్లాడుతున్నాడు అనేది యూరోపియన్ యూనియన్ కే కాదు మొత్తం ప్రపంచానికి కూడా అర్థం కావట్లేదు అనమాట. సో తను ఏదంటే అది మాట్లాడుతూ ఉంటాడు. మొత్తానికి గ్రీన్లాండ్ కావాలి. మీన్ నిజంగా మాట్లాడుకుంటే గ్రీన్లాండ్ లో ఆల్రెడీ యుఎస్ఏ బేస్ ఉంది. సో ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఏం చేశారంటే ఒక 50 మందిని పంపించారనమాట సెక్యూరిటీ కింద అని చెప్పి. సో అదొక వెరైటీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే 50 మంది ఏం సరిపోతారు, 50 మందిని అక్కడ యుఎస్ఏ బేస్ తో ఫైట్ చేయమని పంపిస్తారా, స్టాండ్ ఆఫ్ చేయమని. సో అది ఏదో కామెడీ మాదిరి ఉందన్నమాట. మొత్తానికి అయితే పంపించారు, EU కంట్రీస్ అయితే పంపించారనమాట. సో ఏదో పేరుకు పంపించినట్టు పంపించారు. 50 మంది ఏం సరిపోతారు అనేది మరి వాళ్ళకే తెలియాలి. మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య గొడవ జరగడం అనేది ఇదవుతుంది. ఎందుకంటే ట్రంప్ ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు లేటెస్ట్ గా మేము టారిఫ్ వేస్తాను February 1 నుంచి 8 కంట్రీస్ ఏవో మొత్తానికి యూరోపియన్ యూనియన్ లో యాంటీ చెప్పారనమాట ఈ గ్రీన్లాండ్ తీసుకోవడం సంబంధించి, ట్రంప్ ఇలా మాట్లాడడం సంబంధించి. సో వాళ్ళ మీద నేను టారిఫ్ వేస్తానని చెప్పి 10% టారిఫ్ వేస్తాను February 1 నుంచి అని చెప్పాడు. సో ఒకవేళ వాళ్ళు మాట వినకపోతే దాన్ని ఇంకా 25% కూడా పెంచుతానని చెప్పి కూడా అంటున్నాడు అనమాట. సో ఇప్పుడు యూరోపియన్ యూనియన్ వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారంటే మీరు టారిఫ్ వేయడం అయింది, మేము కూడా ట్రేడ్ స్ట్రిక్ట్ చేస్తాము అని చెప్పి అంటున్నారు అనమాట. సో రకరకాల ఆప్షన్స్ వాళ్ళు చూస్తున్నారు. సో మేము దాదాపు $100 బిలియన్ వరకు ఇంపాక్ట్ అయ్యే అంత టారిఫ్స్ అయితే మనము EU వాళ్ళు కూడా వేస్తాము అని చెప్పి అంటున్నారు అనమాట. సో చూడాలి వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏ స్టేజ్కి వెళ్తుందని. ఎందుకంటే ఇలాగే ఉంటే మాత్రం నాటో బ్రేక్ అయిపోద్ది. సో ఒక రకంగా చెప్పాలంటే పుతిన్ చాలా హ్యాపీగా ఉంటాడు ఈ టైంలో. సో చూడాలన్నమాట ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో కొత్తగా EU వాళ్ళతో గొడవ పడ్డం ఒకటే అనుకుంటే నార్వే వాళ్ళతో కూడా గొడవ పడ్డాడు. ఇది మీకు గుర్తుండే ఉంటుంది, పీస్ ప్రైజ్, నోబెల్ పీస్ ప్రైజ్ కి సంబంధించి. సో దానికి సంబంధించి నార్వే ప్రైమ్ మినిస్టర్ కు లెటర్ అయితే రాశాడు అనమాట. ఏమనంటే ట్రంప్ మనకు లెటర్ రాశాడు. ఇది ఏమనంటే చూడండి నేను యాక్చువల్గా 8 యుద్ధాలు అయితే ఆపాను. సో 8 యుద్ధాలు ఆపినా సరే మీరు అసలు నన్ను పట్టించుకోలేదు. సో ఇంక నుంచి నాకు యుఎస్ఏనే ముఖ్యము, యుఎస్ఏ ఫస్ట్ కిందే వెళ్తాను, ఇంక నుంచి నేను పీస్ కోసం ఏం పోరాను అని చెప్పి చెప్పాడనమాట. సో నేను ఏం చేసినా మీరు నాకు నోబెల్ ప్రైజ్ అయితే ఇవ్వలేదు అని చెప్పి ట్రంప్ అయితే ఒక లెటర్ రాశాడు. సో కొత్తగా వాళ్ళు అటు నార్వే నుంచి కూడా రెస్పాన్స్ ఏమొచ్చిందంటే, మీకు గుర్తుంటే ఈమె వెనిజులా అపోజిషన్ లీడర్, ఆమె లేడీ ఎవరైతే లేటెస్ట్ గా నోబెల్ ప్రైజ్ వచ్చిందో ఆమె ట్రంప్ దగ్గరికి వెళ్ళి ఫోటో దిగి ఇది నేను ట్రంప్ తో షేర్ చేసుకుంటాననింది. మనకు నోబెల్ పీస్ ప్రైజ్ అనేది నేను షేర్ చేసుకుంటాను అన్నట్టు మాట్లాడింది అనమాట. ఆయన నార్వేకి సంబంధించిన జూరీ ఎవరైతే ఉన్నారో ఆమె మనకు నోబెల్ ప్రైజ్ ఇచ్చే జూరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడింది ఏమంటే ఇట్లా షేర్ చేసుకోవడం అనేది ఉండదు దీంట్లో, ఎవరికి ఇచ్చామో వాళ్ళకే ఇది. సో అంతేగాని ఇలా నేను షేర్ చేసుకుంటాను, దీన్ని వీళ్ళకి నేను ప్రజెంట్ చేస్తాను అని చెప్పి చెప్పుకోవడం అనేది ఉండదు అని చెప్పి వాళ్ళు క్లారిటీ ఇచ్చారనమాట. సో అగైన్ ట్రంప్ కు ఒక నెగిటివ్ పాయింట్ అని చెప్పి మనం చెప్పుకోవాలి. ఓవరాల్ గా మనం చూసుకుంటే యుఏఈ ప్రెసిడెంట్ మనకు విజిట్ చేశారనమాట, ఇండియా విజిట్ చేశారు. అది కూడా 2 hours కు మాత్రమే. సో ఆయన జస్ట్ 1 hour 45 minutes కరెక్ట్ గా చెప్పుకోవాలంటే. సో ఆయన వచ్చి ఆల్రెడీ స్టార్ట్ కూడా అయిపోయి ఉంటారు, ఇప్పటికి వెళ్ళిపోయి ఉంటారు కూడా. సో ఇది ఎందుకు ఏం జరిగింది అనేది పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే బయటికి రాలేదు. బట్ మోడీ గారే ఎయిర్పోర్ట్కి వెళ్ళి మరి రిసీవ్ చేసుకున్నారు. సో అండ్ మనకి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే యుఏఈ వర్సెస్ సౌదీ అరేబియా నడుస్తుంది కొత్తగా. సో
ఓవరాల్ గా టెన్షన్స్ ఉన్న టైంలో ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ ఇలా ఇక్కడికి వచ్చారనమాట. సో ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. సో అండ్ మనకి ఇక్కడ యుఎస్ వర్సెస్ ఇరాన్ కూడా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే లేటెస్ట్ గా కొత్తగా ఏం జరిగిందంటే మీకు ఆల్రెడీ మీరు వినే ఉంటారు 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అనేవి అక్కడికి వచ్చాయి అని చెప్పి. సో కొత్తగా మనకు ట్రంప్ ఇంకా ఎయిర్ ఫోర్స్ అనేది పంపిస్తున్నాడు అనమాట. యుఎస్ ఎయిర్ ఫోర్స్ అనేది ఇంకా పంపిస్తున్నాడు. కొత్తగా C-17 అనుకుంటా ఫ్లైట్స్ కూడా వచ్చాయి. సో ఓవరాల్ గా ఈ ఇరాన్ లో ఏదో జరగబోతుంది కానీ పైకి మాత్రం అంతా కామ్ గా ఉన్నట్టు, ఓకే కంట్రోల్ అయింది అన్నట్టు కనబడుతుంది అనమాట. ఇది ఖచ్చితంగా ఆయిల్ ప్రైజెస్ ని ఇంపాక్ట్ చేస్తుంది. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఓవరాల్ గా మనకు దాని తగ్గట్టే మార్కెట్ ఇలా నెగిటివిటీ ఉండడం వల్లే, ఓవరాల్ గా జియో పాలిటిక్స్ టెన్షన్స్ ఉండడం వల్లే మార్కెట్ నెగిటివ్ సైడ్కి వెళ్ళిందని చెప్పి మనం అనుకోవాలి. సో ఏం జరుగుతుంది అనేది చూడాల్సి ఉందన్నమాట. సో ఇది ఈరోజు టాప్ న్యూస్ ఆఫ్ ద డే ఓవరాల్ గా. అండ్ మనకి ఈరోజు FID డేటా కూడా రాలేదు ఇంకా. సో చాలా లేట్ అనమాట. సో ఒకవేళ వస్తే కనుక నేను ఖచ్చితంగా ఫర్దర్ గా కామెంట్ సెక్షన్ లో పెడతాను మీకు. సో ఓవరాల్ గా ఇది ఈరోజు టాప్ న్యూస్ ఆఫ్ ద డే. మళ్ళీ మనకి న్యూస్ అంతా ఓవరాల్ గా ఏమవుతుందంటే మొత్తం మార్కెట్ ఇంపాక్ట్ చేసి ఓవరాల్ గా నెగిటివ్ సైడ్ కి తీసుకొచ్చింది. ఇప్పుడు 25,600 కిందికి వచ్చింది. సో 500 బ్రేక్ అవ్వనంత వరకు పర్లేదు. యాక్చువల్గా 25,520 వరకు వెళ్ళి అగైన్ పైకి వచ్చింది. సో ఇక్కడ నుంచి ఫర్దర్ గా పైకి వెళ్తుంది అనేది చూడాల్సి ఉందన్నమాట. అండ్ రూపీ కూడా 90.8 అక్కడే ఉంది. సో ఓవరాల్ గా ఏం జరుగుతుంది అనేది చూద్దాము. సో వీడియోని చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఛానల్ ఎప్పటికప్పుడు వీడియోస్ మీకు అవ్వడానికి, ఫీచర్ అవ్వడానికి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై అండ్ గుడ్ నైట్.